ఈ మైసూర్ మహారాణి లక్షలాది మంది ప్రజలకు నీళ్లు అందించడానికి తన బంగారం మొత్తాన్ని అమ్మేశారు. ఆమె మహారాణి కెంపనంజామిని వాణి విలాస సన్నిధాన. ఆమెకి 26 ఏళ్ల వయసులోనే తన భర్త అయిన శ్రీ చమ్మరాజేంద్ర వడియార్ మరణించారు. ఆ సమయంలో వాళ్ళ పిల్లలు ఇంకా మైనర్లు అవ్వడం వల్ల రూలింగ్ మహారాణి చేతుల్లోకి వెళ్ళింది. అలా ఆమె 1895 నుంచి 1902 వరకు మహారాణిగా పరిపాలించారు. ఆ సమయంలో ఎన్నో హిస్టారిక్ డెసిషన్స్ తీసుకున్నారు. నీటి పారుదల ప్రాజెక్ట్స్ తో లక్షలాది పంట పొలాలకి నీళ్లు అందించారు. ఆమె తీసుకున్న బిగ్గెస్ట్ డెసిషన్ కావేరీ రివర్ దగ్గర కృష్ణరాజ సాగర్ డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేయించారు. ఈ డ్యామ్ కి ఫండింగ్ చేయడం కోసం ఆమె దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తాన్ని అమ్మేశారు. ప్రాజెక్ట్ వలన కర్ణాటక అండ్ తమిళనాడు ఈ 2 స్టేట్స్ లో లక్షలాది మంది ప్రజలకు నీళ్లు అందుతున్నాయి. ఆడవాళ్ళు చదువుకోవాలని చెప్పి స్కూల్స్ కట్టించారు. పేదవాళ్ళ కోసం హాస్పిటల్స్ కట్టించారు. బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం 370 acres ఆఫ్ ల్యాండ్ ని డొనేట్ చేశారు. తనకు దక్కిన పవర్ ని ప్రజలకి మంచి చేయడం కోసం ఉపయోగించిన అసలైన మహారాణి.